శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాను. నేను వెళ్ళాను, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు సోమశేఖరుడికి. అబ్బాయి ఏం కావాలయ్యా? ఓ బ్రాహ్మణోత్తమ, రత్నాలు కావాలా, వస్త్రాలు కావాలా, మనం మానికాలు కావాలా, ఎన్నో అడిగినాను. ఏం కావాలయ్యా, ఏం కావాలయ్యా? అన్నాడు, స్వామి నాకు ఏది వద్దయ్యా. ఏది వద్దాను? మరి ఎందుకు తపస్సు చేశాడు? అన్ని మొదలు పెట్టాను. వస్త్రాల, డబ్బుల, వజ్రాల, ధాన్యాల, గ్రామ అన్ని మొదలు పెట్టాను. నాకు ఏది వద్దయ్యా. మరి ఎందుకోసమయ్యా అనిపించింది? ఒకటే చిన్నది, ఒక చిన్న కోరిక ఉంది. ఏమిటా కోరిక? దేవా నువ్వు కోరించా అంటే వచ్చిన రానున్నాను. నీ మాయ కాకుండా నాకు తెలుసుకోవాలి. చాలా మంది ఋషులు వాసులు తపస్సులు నీ మాయ తెలుసుకోలేకపోయినా ఏ గ్రంథం చూస్తా ఏమంటున్నది? నేను ఆ రికార్డు బదులున్నాను. నీ మాయ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా. నీ మాయ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇదే కోరిక అయినా నా మాయతో నీకే పడయ్యా. ఏదో నేను సృష్టించిన ఈ జగత్తును నడిపించడానికి నా మాయశక్తితో నేను కంటపడుతుంది. నా మాయాశక్తిని నువ్వు తెలుసుకుని ఏం చేస్తావయ్యా? లేదు స్వామి, నీ మాయాశక్తి ఏదో నాకు తెలుసుకోవాలి. అవునా? బాగా గట్టి పట్టుదలతోనే ఉన్నాడు ఆయన. అదే కోరిక ఉందా? అదే కోరిక ఉంది. రత్నాలు ఉందా? అసలు వజ్రాలు నీ మాయ సరే అంది. ఇక్కడ నుంచి దూరంగా కుజాంతకం అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది. అక్కడ గంగాటి ప్రవహిస్తున్నది. ఆ గంగలో వెళ్ళి ముందు నా మాయ ఎప్పుడు తెలుస్తుందా అనగానే చాలా సందర్భంలో వింటారు. మాయ ఛేదించిన వాళ్ళు ఈ రహస్యం ఏంటో మనం తెలుసుకోకుండా ఆయన చాలా గొప్పగా పోయినాడు. ఆ గంగలో మునిగాడు. మునగగానే ఆయన ఆ జీవుడు కాస్త ఒక విశాల దళిత, ఒక పేద స్త్రీ, విశాల దళిత కిరాతక స్త్రీ, ఆమె గర్భంలో జీవుడిగా చేరాడు. గదిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఈయన మాత్రం తెలిసి వ్యవస్థ ఏం జరుగుతుందో. ఈ జీవుడు కాస్త ఎక్కడికి వెళ్ళాడు? పేద స్త్రీ యొక్క, కిరాతక స్త్రీ యొక్క గర్భంలోకి వెళ్ళిపోయాడు. అయ్యో నేను ఎక్కడికి వచ్చి వెళ్ళాడు? గదిలో ఉన్నాడు అంటే గర్భంగా ఉంటున్నది, రక్తమాంసాలు కనబడుతున్నాయి. అయ్యో నా జన్మ, నా జ్ఞానం నేను ఎక్కడ పడుతుంది? ఈ రక్తం కాలం మూత్రం ఇక్కడికి వచ్చిందే కానీ అయ్యో నారాయణ నారాయణ నన్ను బయటపడేయగా బయటపడేయగా అంటే లోక జ్ఞానం కదా. లోక జ్ఞానం ఉన్నది అంటే అర్థం ఏంటో తెలుసిన? ప్రతి వాడికి కూడా జ్ఞానం ఉన్నది. పుట్టినటువంటి ప్రతి జీవి కూడా జ్ఞానవంతుడే. ఎప్పుడు ఎప్పటి వరకు? తల్లి గర్భంలో ఉన్నంత వరకు ప్రతి వాడు ఒక వేదాలే. లోకంలో అంతా గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనమంతా ఆలోచించినాం, విచారణ చేసినాం. కానీ మళ్ళీ పోయి నన్ను ఈ ప్రపంచంలో పడవేస్తున్నావా, మళ్ళీ నాకు జన్మిస్తున్నావా, ఇక చాలయ్యా, మళ్ళీ జన్మ ఎక్కడయ్యా, ఇదే నాకు చూసే అవకాశం ఇవ్వయ్యా అని మనంతా పాటించిన ఒక మేధావు జ్ఞానం అన్నమాట. మీరైనా నేనైనా ఎవరైనా తల్లి గర్భంలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటపడ్డామో, నాకు చేయడం జరిగిందో, లోపల ఉన్న జ్ఞానం కూడా పోయింది. మళ్ళీ బాబా, బాబడి, మామ, అత్త, బంధాలు, మాయ, మోహం. ఇక్కడ కూడా చూడండి, ఈ జీవుడు కిరాతక స్త్రీల గర్భంలో చేరిన తర్వాత ఆలోచన చేయడం జరిగింది. నారాయణ, ఎక్కడ గ్రామం చెప్పి మా ఎంతో జ్ఞాని, ఇప్పుడు తీసుకుపోయి ఇక్కడ అడిగేసినావా? నన్ను బయటికి లాగయ్యా, బయటికి లాగయ్యా, బయటికి లాగబడ్డా సరే. అమ్మాయి ప్రసవం అయింది. ఎట్లా పుట్టాడు? ఒక స్త్రీగా పుట్టాడు, అమ్మాయి పుట్టాడు, కిరాతక స్త్రీగా. ఇదంతా ఈయనకు మాత్రమే తెలుసు. కానీ కిరాతక స్త్రీకి తనకు అమ్మాయి పుట్టింది అని ఆమె ఆలోచన. తల్లి చక్కగా పెంచుకున్నది. కొంత వయసు వచ్చిన తర్వాత వివాహం చేసింది. వివాహం అయిపోయిన తర్వాత పిల్లలు
ఇద్దరు కలిగినారు, 4 కొడుకులు 3 కూతురు 7 సంతానం. కానీ లోపల విచారణ జరుగుతున్నది, ఎక్కడికి వస్తే ఏం విడిపోతున్నది అసలు. కానీ దీంట్లో భయపడదామా అంటే ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అమ్మా 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 వెంటనే పిల్లలు జ్ఞానంతా మాట చూడండి. ఇదే భయాన్ని పురాణ కూడా చాలా గొప్పమైన జ్ఞానం ఉంటుంది. ఏమున్నది ఇంకా ఈ ప్రపంచంలో ఏమున్నది ఇదంతా మాయ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ కాషాయం కట్టుకుని పోదామా అన్నట్టు ఉంటుంది. ఉంటుంది కానీ ఎప్పటివరకు ఏమన్నా ఈ ప్రాంతం బయట అడుగు పెట్టినామా మళ్ళా చూసినప్పుడేమో ఏమున్నది ప్రపంచంకి. ఇది తాత్కాలికమైన క్షణికమైన జ్ఞానం ఉన్నది కానీ పరిమితి కదా ఇవాళ. మన జ్ఞానంతో ఇంత విచారణ జరిగాలి ఒక 5 నిమిషాలైనా మరి అది ఎందుకు పరిమితున్నాడు? అదే మాయా. మరి బ్యాంక్ అకౌంట్ పూర్తి చేసుకోకుండా బ్యాంక్ పంపిస్తారా? ఈ అకౌంట్ లేదా పూర్వజన్మ ఖాతా లేదా అది అనుభవిస్తూ ఉంటుంది. వెళ్ళిపోతావు అంతా అనుభవించు. ఆ సుఖమా దుఃఖమా అనుభవించడం వెళ్ళిపోతావు. అందుకే చూడండి శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇవన్నీ వైరాగ్యాలు. వైరాగ్యం స్టేషన్ ఉంది. పురాణం దగ్గరికి వస్తే వైరాగ్యం అవుతుంది. ఎంతవరకు శ్రీమద్ భగవాన గోవిందో అని సత్యప్రజాభ్యాలు ఉంటుంది. శ్మశాన వైరాగ్యం పోయేటప్పుడు చూడండి. ఎవరైనా పోయేటప్పుడు యాత్ర చేస్తే ఏం మాట్లాడుతున్నారండి? ఏ సినిమా రాజకీయాలు మాట్లాడతా, సినిమాలు మాట్లాడతా, ఆ సన్నివేశంలో మాట్లాడే మాటలు పరమ వైరాగ్యం మాటలు. ఏమన్నా చూస్తామా ఏమంటుంది ఇంత ఇంత జ్ఞానం నిజంగా జగత్తులో జీవస్థానం ఉన్న జ్ఞానం ఎప్పటివరకు జ్ఞానం ఆయన చెరువులో పోయి స్నానం చేసి బయటపడాలని సరిపోలేదు. కానీ ఈ జీవుడికి విశాలసుడికి కూతురుగా పుట్టి పెళ్లి చేసుకొని 7 కొడుకు జ్ఞానం ఉన్నది. కానీ ఆ జ్ఞానంతో ఎప్పుడైతే అయిపోతుంది ఎట్లా అయిపోతుంది ఇట్లా అయిపోతుంది అనగానే అమ్మా అమ్మ అని ఈ సంతానం వచ్చేసరికి మళ్ళీ మాయ. మళ్ళీ 50 ఏళ్ళు గడిచిపోయాయి. అయిపోయిన తర్వాత ఒక రోజు కుండ పట్టుకొని బట్టలు పట్టుకొని స్నానం చేసి నీళ్లు పట్టుకుందామని గంగా నదికి పోయింది. ఎవరు? ఈ బేట స్త్రీ. గుర్తున్నది కదా ఈ అమ్మాయి ఎవరు? ఎవరు? సోమ శర్మ. మనకు అది తెలుసు కదా. ఆయన మాయం తెలుసుకుందాం మనిషి గంగా పోయినాడు. ఆ కుండ పక్కన పెట్టి మూలగానే గొప్పలేనటువంటి తపశ్శాలిగా తల్లి బయటకు వచ్చాడు. గొప్ప తపశ్శాలిగా మునిగా బయటకు వచ్చినాడు. మునిగా బయటకు వచ్చిన తర్వాత ఇక దారి అంతా అయిపోయింది. అనుభవించడం దారు ఏమో అనుకున్నాం. అది ఈ రకమైన ఆలోచనలు ఉంటే ఏదో మునిగా పోయింది, కుండ పడిపోయింది, మా ఆడ భర్త ఉండాలి లేదా వేటగాడు గంగా స్నానం చేద్దామని పోయింది, కుండ పడిపోయింది, బట్టలు పడిపోయింది, ఎటువంటి భార్య అనిపిస్తుంది. భార్య అనిపిస్తే ఆంట ఏడుగురు వెంట పెట్టుకుని భార్య గురించి దగ్గర ప్రారంభించారు. ఈ వేటగాడు వెతుకుతా వెతుకుతా ఉంటే ఈ గంగా నదిలో ఎవరు కనిపించలేదు. అడుగుతా ఉన్నాడు, మా ఆవిడ కనబడదా, మా ఆవిడ ఏమంటా, మా ఆవిడ ఎవరైనా ఎంతసేపు ఈ ముని అయితే అప్పటి రావద్దు. కానీ ఎవరికి మునిగా మారిందా లేదా? ఆయన దగ్గర కూర్చున్నాడు. భార్య మునికి తెలుసు భర్త, మునికి వచ్చిన భర్త అని తెలుసు. కానీ వేటగానికి లేదు తన భార్య. ఇక పాపం ఆనందందామా ఆనందందామా ఏడుపు ప్రారంభించినాడు. అయ్యా నా భార్య ఎంత ప్రేమతో చూసుకునేది తెలుసు నాకు.
నేనున్నా లేకున్నా కుటుంబాన్ని ఎంత చక్కగా చూసుకునేది, నా బిడ్డలందరినీ జాగ్రత్తగా చూసుకునేది. అసలు నాకు ఇంతవరకు కష్టం లేకుండా చూసుకున్నదయ్యా. ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఏడుస్తూ ఉన్నాడట. ఆయన గమనించాడు. గమనించి చూడండి, ఇప్పటికైనా మళ్ళీ మాయ పడాలి. వాస్తవం అయ్యో నా కొడుకులే కదా, నా బిడ్డలే కదా అన్నట్టేనా భావం రావాలి కదా. కానీ కొంచెం జాగ్రత్త పడ్డాడు. ఇక మళ్ళీ అటాచ్మెంట్ పెట్టుకున్నామా అడిగిపోతున్నాం, వీరికి కొంచెం వైరాగ్యం చెప్పాలి అని చెప్పి భర్తకు ముందు పెట్టుకొని, ఎందుకయ్యా ఏడుస్తావు, ఏమో సప్రీడో భాషతే విప్రో నిషాదం సప్రీడ కొంచెం సిగ్గుపడుతూ భార్యగా రూపమార్గాన్ని కొంచెం ఇంతకుముందు కాపంగా చేసిన ఎందుకైనా ఏడుస్తావు, ఎందుకు ఏడుతుంది, ఇవాళ కాకుండా రేపైనా పోయేదేనా, అయినా పోతే దూరమే. ఇక నాకు భగవంతుని పట్టుకునే మార్గం నాకు సులభమైపోయింది, నాకు చాలా సమయం దొరుకుతుంది, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఇక అనేటువంటి ఆలోచన వైరాగ్యంతో ఆనందపడాలి. అని ఇంకా అయ్యో నువ్వు ఎవరి గురించి మనం దుఃఖపడుతుంటే కాలం ఆగుతుందా, మనని కూడా పట్టుకొని పోతుంది. కాబట్టి పోయిన వాళ్ళ గురించి దుఃఖం ఎందుకయ్యా, ఆలోచన చేయి. ఈ రకంగా వైరాగ్యపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారట. మాట్లాడుతుంటే నీకేం తెలుసు నా భార్య గురించి, ఇంత ప్రేమ భార్యలు వాడే మాయా భాషటువంటి మోహం కిందో భాష అవ్యక్తం ఎంతరాజన అభాషని వచకర్మాని పుంసాస్తి ఉన్నతాపతి. అయినా నీకేం తెలుసు, నీకు పెళ్ళేదో లేదు, పెళ్ళి అయితే తెలుస్తుంది నా భార్య శివరికి లేదయా అని చెప్పి మొత్తం తన చరిత్ర అంతా చెప్పేసినాడు. ఎవరు? సోమశర్మ. ఎప్పుడైతే తన బాధపడుతూ నేనేదో భగవంతుడు ప్రత్యక్షమైతే నీ మాయ కాదయా, నీ మాయను చూపుతాను, మాయ ప్రకారంలో ఇదివరకు మాయలో చిక్కుకున్న వారే డైరెక్ట్ బయటవాళ్ళని ఆలోచిస్తుంటే ఈ మాయలో చిక్కుకుని ఎట్లా ఉండాలని బాధపడుతున్నాడు. ఇవరకే సింహాసుకుంటున్నాడు, అనుగ్రహం ఇస్తాడు. వచ్చినప్పుడు మాయ గురించి నష్టం చేస్తున్నాడు కానీ మోక్షం గురించి అడగలేదు. మాయ గురించి అడిగినాడు, మోక్షం గురించి అడిగితే అయిపోయింది కదా. అంటే ఏదో రీసెర్చ్ చేద్దామనుకొని ప్రయత్నం చేస్తే భగవంతుడు చూపెట్టినాడు. అవకాశం దుర్వినియోగం చేస్తున్నాను తాను బాధపడుతూ మాట్లాడుతుంటే వచ్చిన వేటగాడు మాయమైపోయినాడు, వచ్చిన పిల్లలు మాయమైపోయినాడు, వచ్చిన వేటగాడు మాయమైపోయినాడు, వచ్చిన పిల్లలు మాయమైపోయినాడు. ఇది కూడా మాయమే. భగవంతుడు అంటే ఇలా చేసినట్టు ఎవరు? భగవంతుడే. అప్పుడు రెండు చేతులు జోడించి నారాయణ ఇక నీ మాయ కాదు అవి ఇక నన్ను ఉద్ధరించింది, ఇంకొకసారి నేను మాయ జోడిపోతున్నాను అని చెప్పి రెండు చేతులు జోడించి అఖండంగా అద్భుతంగా స్తోత్రం చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చేస్తుంటే పక్కన బ్రాహ్మణులంతా వచ్చారు. ఏమైంది ఏమైందంటే ఇంత జరిగినంత చెప్పినాడు. ఏమైనా అరగంటో అయింది, పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నావు కదా, నువ్వు పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నా గంటల మీటికి వచ్చి కూర్చుంటే ఇంకా ఎక్కడ మధ్యాహ్నం 50 ఏళ్ళు అంటే తెలుసా, 50 ఏళ్ళ మధ్యాహ్నము. ఇది కూడా మాయనే. అప్పుడు కానీ భగవంతుడి యొక్క మాయ ఏంటో అర్థం చేసుకోలేకపోయినాడు. అందరూ నామంతా వెళ్ళిన తర్వాత గట్టిగా ఏడుస్తున్నాడు. భగవంతుడా నాకు ఎవరో వస్తుంది, నువ్వు తప్ప నాకు ఎవరో వస్తుంది. ఈ ఏడుపు కనుక ఏడవడానికి తపస్సు చేయాల్సిన అవసరం లేదండి. ఏడిస్తే కాదు, భగవంతుడు ప్రత్యక్షం. ఏడుపు కూడా ప్రత్యక్షమే కదా. ఏమేమి కావాలి, ఎట్లా ఏడవాలి? ఏడుపులో కూడా చాలా రకాలు ఉంటాయి. చాలా మంది
సాధారణమైన ఏడుపులు ఏడుపులు ఉంటాయి, కొంతమంది హృదయంలో వచ్చే ఏడుపులు ఉంటాయి. కానీ భగవంతుని విషయంలో అలాంటి కల్మషం నాటకాలు అని, భగవంతుని విషయంలో నాటకాలతో కూడిన ఏడుపులు పనిచేయవు. ఎట్లాంటి ఏడుపు పనిచేస్తుందో తెలుసిన, చిన్నతనంలో 4 ఏళ్ల వయసులో పిల్లవాడు ఏమి తెలియదు, వారికి ప్రాపంచికమైన విషయాలు ఏమి తెలియవు ఆ 4 ఏళ్ల వయసులో. కానీ వారికి చాక్లెట్ తినాలని కోరిక. తల్లిని వెంటబడ్డాడు, అమ్మా చాక్లెట్ కొని, చాక్లెట్ కొని. ఏమి తెలియని వయసులో వాడి కోరిక తీర్చుకున్నదే. కానీ ఆ కోరిక తీర్చుకోవడానికి తల్లిని ఏ పని చేయదు. వాడి కోరిక వాడు చాక్లెట్ పడేస్తా ఇంకొకరు జరగదు. అందరికి అనుభవమే కదా. అంటే మానవ చిన్నప్పుడు చేసామని అంటే మనం ఏడు బాగా తెలుసు, కోరికలు సాధించుకునే ఏడు కూడా తెలుస్తున్నాం. ఏడుపుతో కూడా కోరికలు తీరుతాయనే సబ్జెక్ట్ కూడా మనం తెలుసు. ఎవరికి ఇచ్చినాం, కానీ ఎవరి గురించి ఏడవాలో వాళ్ళ గురించి ఏడవాలి. ఎవరి దర్శనం కోసం ఒక చాక్లెట్ ఇచ్చే వరకు ఏడు బాగుండా పనిచేసుకోవాలి. భగవంతుడు నాకు దొరికే వరకు ఎందుకు ఏడవడం లేదు? ఆ ఏడు కనుక తపస్సు చేయాల్సిన అవసరం లేదు భగవంతుని పట్టుకోవడానికి. నిష్కల్మషంగా నీవే తప్ప హితం బలం కనుక నువ్వు తప్ప నాకు అవసరం లేదు, నువ్వే కావాలి, అది కూడా వస్తుంది. అన్యథాచునాస్తి. ఈ భావం, ఈ ఏడుపు, ఈ తీవ్ర వైరాగ్యానికి భగవంతుడు ఎందుకు కనబడడు? అది ఏ కాలమైనా కనబడతాడు. చాలా మంది సోదరులతోటి కలియుగం సార్, కలికాలం సార్, కలియుగంలో భగవంతుడు లేడా, కలియుగంలో భగవంతుడు లేడా? ఏ విధమైన భగవంతుడి అనుగ్రహంలో తేడా ఉండదు, నువ్వు పట్టుకునే విధానంలో తేడా ఉన్నది. మనం పట్టుకునే విధానం సరిగ్గా అప్లై చేయక, మన సోదరుతనాన్ని మనం ఒప్పుకోలేక భగవంతుడు కనబడండి. కలియుగంలో పుట్టినవాడు కాదా శంకర భగవత్పాదులు? కలియుగంలో పుట్టినవాడు కాదా రామానుజాచార్యులు? కలియుగంలో పుట్టినవాడు కాదా రామకృష్ణ పరమహంస గారు? మీరాబాయి, సత్యభారతి, వినాభారతి సోదరుడు ప్రత్యక్షం కాగానే నమస్కారం చేసినాడు, స్తోత్రం చేసినాడు. అబ్బాయి ఇప్పుడు అర్థమైందా మానేయుడు స్వామి? బాగా అర్థమైపోయింది మానేయుడు. కానీ ఒక చిన్న సందేహం ఉన్నాడు. ఇంకా సందేహం, నాకు ఇదంతా జరగడానికి నేనేం తప్పు చేసినాను? నన్ను తీసుకుపోయి ఎక్కడో అడవులో ఒక వేట స్త్రీ గర్భంలో పడేసినాను. గర్భావాసం జరిగిందంటే ఎక్కడో ఏదో అర్థం ఉన్నట్టు కదా. అది మాయనా నాటకమా అది పక్కన పెట్టండి. గర్భావాసం అనే దుఃఖం నాకు కలిగింది అంటే, ఒక జన్మ కలిగింది అంటే నాకు దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి ఏదో ఉపజన్మ ఉండి ఉండాలి కదా. నేను ఏమి దోషం తీసుకున్నాను అని చెప్పాడు. పునరంజ ప్రవక్షామి తస్మోసి తిరోత్తమ యస్య జీవాపనాధీనా స్వయంకృత్వా భవాంతరై శుద్ధా భాగవతాత్మా భక్తకా వివాహితా తస్య దోషాపనాధస్య ఫలం ప్రాప్నో తతోపినా. నువ్వు గర్భావాస దుఃఖాన్ని అనుభవించడానికి ఒక కారణం ఉన్నాయా? నేను నీకు మోక్ష విధానమే అనుకున్నాను, కానీ ఇంకొక జన్మ ఎదురని నీకు మోక్షం ఇచ్చే పరిస్థితి లేదు. నేను ఆలోచించాను, నువ్వు మోక్షం కోరుతావేమో అనుకున్నాను, కానీ నీ అక్కడ నీకే నీ మాయ చూడాలని ఒక జన్మ నీ అక్కడ నీకే కోరుకున్నావు. ఇది మాయ. మాయ యొక్క లక్షణం చూడండి. సోమశేఖర భగవంతుడు ప్రత్యక్షమైతే మోక్షం కావాలని కోరిక కోరుతాడేమో అనుకున్నాడు భగవంతుడు. కానీ ఇంకో జన్మ వచ్చేటి కొన్న వాస్తవంగా ఇంకో జన్మ పొందాలి
ఉద్ధరిస్తుంది. భక్తి యొక్క సాత్వికము, రాజసికము, తామసికము అని 3 రకాల విభజన చేస్తున్నారు. పరమాత్మ చెప్తున్నారు సాత్విక భక్తి మాత్రమే ఉద్ధరిస్తుంది. రాజసిక భక్తి, రాజసిక అంటే రజోగుణ భూయిష్టమైనటువంటి భక్తి. అంటే ఏమిటి అలా? అయ్యా దేవాలయం అనుకుంటాం, ఏమైనా తప్పకుండా రూపాయలు ఇస్తుంది, దాన్ని భక్తితో ఇచ్చావు. కానీ వెంటనే ఏమొస్తుంది మాట? అది నాకు ఏమొచ్చాను నిర్దర్శనాలు అందరికంటే భయ అంటే ఇక్కడ భక్తి లేదా ఉన్నది, కానీ కోరికతో కూడిన భక్తి. మనం భగవంతుని ఆశ్రయిస్తున్నాం, భగవంతుని ఆశ్రయిస్తున్నాం, భక్తి నుంచి భగవంతుని వెళ్తున్నాం, భక్తితో వెళ్తున్నాం, కానీ అనేక అప్లికేషన్లు పడుకుంటున్నాం. ఇది రజో భక్తి, రాజస భక్తి. ఈ రాజస భక్తి కూడా ఉద్ధరింపబడదు. భక్తిలో సాత్విక స్థితి వెళ్ళేంత వరకు ఆ భక్తి యొక్క లక్ష్యం బయటపడదు. సాత్వికం అంటే ఏంటన్నారు? పరమేశ్వర దిశ, పరమేశ్వర ప్రీత్యర్థం, నిష్కామ కర్మ. ఏ కోరిక లేకుండా ఈశ్వర ప్రీతి కోసం ఈ జన్మ ఇచ్చిన విజయ అవకాశం నాకు. ఇంకా కొత్తగా కోరిక ఏంటి? ఈ జన్మ ఇచ్చిన కదా, దీన్ని ఎట్లా సరిపెట్టుకోవాలా బుద్ధి ఉంచాలి. దీనిలో కూడా అవసరమే లేదు నాకు. సద్బుద్ధిము సత్పురుషులు నీ పాద కమల సేవలు, నీ పాదాచరులతో ఇది ఇవ్వవయ్యా. ఇది సాత్విక భక్తి. ఇది మాత్రమే ఉద్ధరింపబడుతుంది. భక్తులు కూడా చాలా మంది ఇక్కడ చెప్తున్న మాట చూడండి. నువ్వు పూర్వజన్మలో ఒక భక్తుడివే, కానీ పరమ భాగవతోత్తముని ప్రతినిత్యము ఈశ్వరారాధన చేసేటువంటి భాగవతోత్తముని నువ్వు నాకంటే నీ భక్తి తక్కువ అని చెప్పి నిందించినావు. అది ఈ జన్మ ఇంకో జన్మకి నీకు కారణమైంది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయిపోయినావు నాయనా, ఇప్పుడు నీ మోక్షాన్ని ఇస్తున్నాను. కారణం ఏమి తెలుసునా? నా మాయా లక్షణాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి మీరు మోక్షానికి ఇప్పుడు అర్హుడిని అని చెప్పి ఆ రకంగా పరమాత్మ ఆ సోమశర్మకి మోక్షాన్ని ఇచ్చినటువంటి సన్నివేశం వరాహ నారాయణమూర్తి భూదేవి చక్కగా మాయ యొక్క లక్షణం ఏమిటి అని అమ్మవారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథతో వివరించుకున్నారు. అంతేకాదు పరమాత్మ జ్ఞానబోధ చేస్తూ మాటలో మాటగా జన్మలకి కారణం కర్మ అన్నారుగా, అనేకమైనటువంటి జన్మలో చేసినటువంటి పాపం ఉన్న కర్మల యొక్క అనుభవం రావాలంటే ఒక ఉపాధి కావాలి, కాబట్టి జన్మ వస్తుందని చెప్పినారుగా. కర్మ విషయంగా చెప్పండి, ఏ పుణ్యకర్మలు ఏ పాపకర్మలు అని చెప్పి భూదేవి ప్రశ్నిస్తూ ఉంటే వరాహ నారాయణ చెప్తున్నారు. తనను నమ్ముకున్నటువంటి భార్యను ఎవరైతే ధైర్యంగా హింసాభావంతో చూస్తారో అని మహాభావం. అంతేకాదు శాంపాత్రే భోక్తవ్యం నచేత్తవ్యం గదాచన అశ్వత్థో వటవృక్షశ్చ నిచేత్తం గదాచన నచేత్తవ్యో బిల్వవృక్షో తుంబురశ్చ గదాచన కర్మణ్యాశ్చైవనే వృక్ష నచేత్తవ్యా మనీషి. వృత్తి దేవత భావన చేయబట్టి మూఢత్వం కాదు, మూర్ఖత్వం కాదు. ఇది గొప్ప కృతజ్ఞతా స్వభావం. ఇది సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి విషయం.